ఐపీఎల్ 18వ సీజన్లో టైటిల్ పై కనేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కోసం ఫుల్ గా ప్రిపేర్ అవుతోంది. కోహ్లీ, సాల్ట్, పటిదార్, మయాంక్ అగర్వాల్ వంటి స్టార్ ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నారు. ముంబై, పంజాబ్ మధ్య రెండో క్వాలిఫైయర్ విజేతతో మంగళవారం ఆర్సీబీ టైటిల్ కోసం తలపడుతుంది. ఈ మెగా ఫైనల్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పైనే అందరి చూపు ఉంది. తాజాగా ఏ ఆర్సీబీ ఆటగాడు ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవుతాడో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అంచనా వేశాడు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీని కాకుండా మరొక ఆటగాడిని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు డేవిడ్ వార్నర్ ఇలా సమాధానం ఇచ్చాడు. ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పిన వార్నర్ జోష్ హాజల్వుడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవుతాడని చెప్పుకొచ్చాడు. నిజానికి విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటి వరకు 14 మ్యాచ్లలో 55కు పైగా సగటుతో 614 పరుగులు చేశాడు. దీనిలో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేస్ లో 5వ స్థానంలో ఉన్న కోహ్లీ ఈ సీజన్ లో ఆడిన ఏ మ్యాచ్ లోనూ ఆర్సీబీ ఓడిపోలేదు. అయినప్పటికీ టైటిల్ పోరులో కోహ్లీ కంటే హాజల్వుడ్ వైపే వార్నర్ మొగ్గు చూపాడు. ఈ సీజన్ లో జోష్ హాజల్వుడ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. క్వాలిఫైర్ 1లో అద్భుతంగా బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ స్టార్ బౌలర్ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా హాజల్వుడ్ గత కొన్ని మ్యాచ్ల్లో ఆడలేకపోయాడు. కానీ రీ ఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్లోనే అద్దరగొట్టాడు. ఇదిలా ఉంటే 9 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ ఆడబోతుంది. గతంలో విరాట్ కోహ్లీ నాయకత్వంలో జట్టు 2016లో ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. కానీ ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిని చవిచూసింది. ఇప్పటి వరకు 3 సార్లు ఫైనల్స్ ఆడిన బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.